హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే ప్రతి ఇంటికి ఈ కానుకనైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఇది వాలంటీర్ల చేత అయితే అందించబోతున్నారండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే, మనకు రేషన్ కార్డులు ఉన్న వారి కుటుంబాలకు ఏంటంటే మనకు కానుక అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఆ కానుక చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులు ఉన్న వారి కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డులో మనకు ప్రతి సభ్యునికి 5 కేజీల రేషన్తో పాటుగా మనకు కందిపప్పు ప్లస్ ఏంటంటే చక్కెర పంపిణీ చేసేవారు. ఇక మనకు రేపటి నుండి అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మనకు కందిపప్పుతో పాటుగా మనకు మరొక ఐటమ్ని అయితే యాడ్ చేశారు. సో ఆ ఐటమ్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే రాగిపిండి. సో రాగిపిండిని కూడా అయితే మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఈ రాగిపిండి మనకు ఎక్స్ట్రాగా కావాలంటే కనుక తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే, మనం తీసుకునేటటువంటి రేషన్లో మనకు 1 కేజీ తగ్గించి మనం కొనుక్కోవచ్చండి. అయితే తక్కువ ధరకే మనకి ఈ రాగిపిండి అయితే మనకు అమ్మబోతున్నారు. సో ఆ 16 రూపాయలు కేజీ, 16 రూపాయల చొప్పున అయితే అమ్మబోతున్నారండి. సో ఇది మనకు రేపు మనకేంటంటే వాలంటీర్ల చేత పంపిణీ చేస్తారా లేదంటే కనుక ఎలా పంపిణీ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే మనకు ఆల్మోస్ట్ ఇది వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా రిమూవ్ చేశారో వాలంటీర్ని, సో ఆ విధంగానే మనకి ఏంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు పెన్షన్లకు మనకు ఏదైతే రేషన్కి సంబంధించి కూడా వాళ్ళని పక్కన పెట్టే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అయితే మీ యొక్క రేషన్ అనేది ఆగదండి. తప్పనిసరిగా రేషన్ వెహికల్స్ డ్రైవర్స్, అలాగే వెహికల్కి సంబంధించినటువంటి హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి మీ ఇళ్ళ దగ్గర మీకు మీ యొక్క కార్డు అనేది తీసుకొని, సో బయోమెట్రిక్ అనేది తీసుకొని, సో మీకు రేషన్ అనేది పంపిణీ చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.